ఎంఆర్ఓ గారు మీరు 2 రోజులు థ్యాంక్ 2 డేస్ సోమవారం మంగళవారం వాళ్ళు లేకపోతే అడిగి ఓన్లీ పిల్లలు వాళ్ళకి రండి ఎమ్మెల్యే గారు వస్తారు మిగతా వాళ్ళు అందరూ సైడ్ ఓన్లీ ఒక్క కూడా రన్ చేయాలి ప్లేస్ వరకు రండమ్మా టీచర్ అందరూ ఎట్లండి అమ్మా సార్ ఒక నిమిషం సరే సరే థ్యాంక్స్ చెప్పండి ఎమ్మెల్యే గారికి మీరు గట్టిగా మా థ్యాంక్స్ అన్నా చెప్తే కదా థ్యాంక్ యూ సార్ ప్రో కబడ్డీ లెవెల్కి వెళ్ళాలి సార్ వాళ్ళు ఆడండి అంటే నిర్ణయం కదా రూలింగ్ ఈరోజు మన పర్చూరులోని క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవం చేసి దీన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులకి ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చిన మన శాప్ చైర్మన్ గారు శ్రీ రఘునాయుడు గారికి, అలాగే పెద్దలు పున్నయ్య చౌదరి గారు, ఇంకా సోదరుడు సంతోష్, అలాగే ఆర్డీఓ గారు, మన ఏఎంసీ చైర్మన్ శ్రీ వెంకటరావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు సంశీధన్ గారు, ఈ క్రీడా వికాస్ కేంద్రాన్ని దగ్గరుండి దీనికి తుది మెరుగులు దిద్దిన మన మల్లికార్జున గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇది 2014-19 మధ్య కాలంలో ఆనాడు
గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన అయిన తర్వాత దాదాపు 2,20,00,000 రూపాయల పైగా ఆ రోజు నిధులు కేటాయించి మన ప్రభుత్వం దీన్ని శరవేగంగా దీని నిర్మాణం చేపడితే పూర్తిగా దాదాపు 90-85% పని పూర్తయి ఇంకొక 10-15% పనులు అయితే ఈ క్రీడా ప్రాంగణం మనం ఖర్చు పెట్టిన డబ్బులకి యూటిలైజేషన్ ఉంటుంది, అలాగే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం దీనికి ఒక 5-10 లక్షలు కేటాయించి దీన్ని యూటిలైజేషన్ లో తీసుకురాలేకపోయింది. కారణం ఏంటంటే వారికి ఇట్లాంటి కార్యక్రమాల పట్ల శ్రద్ధ లేకపోవడం, ఒక మూర్ఖపు ఆలోచనతో ఉండడం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి దీన్ని గాలి వదిలేయాలనే ఒక తక్కువ మనస్తత్వంతో వారు వ్యవహరించడం ఒక పర్చూరికే కాదు, దాదాపు 100కు పైగా ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు మన రాష్ట్రంలో నిరుపయోగంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత వైఖరి వలన అట్లా ఉండిపోయింది. ఇది చాలా దుర్మార్గం. మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము, పిచ్చి మొక్కలన్నీ కూడా మొలిచి అడవిలాగా తయారైంది. ఇది చూసి బాధపడ్డాం, శ్రమదానం చేశాం. ఆ రోజు ప్రభుత్వాలని మనం గట్టిగా డిమాండ్ చేశాం, కానీ వారికి చీమకి చుట్టుకోనట్టు కూడా లేదు. కానీ 21 సంవత్సరంలోనే రఘునాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఇది ఒక ఇమీడియట్ గా 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మన మీద ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అడిగిన వెంటనే ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి పని యుద్ధ ప్రాతిపదిక మీద అయ్యేటట్టు చూసి వారు మనకు సహాయ సహకారాలు అందించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి మన కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ అందరికీ తెలుసు రఘునాయుడు గారి నేపథ్యం. యువకుడు ఆ రోజు ఒక నిరంకుశ అధికార పార్టీ ఒత్తిడిలో జీవో నంబర్ 1 పెట్టి పత్రికల మీద కాదు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతూ మన యువ నాయకుడు పాదయాత్ర చేస్తా ఉంటే లోకేష్ బాబు దాన్ని అడ్డుకున్నారు. అలాంటి సమయంలో లోకేష్ బాబుకి చేదోడు వాదోడుగా ఉండి కంటికి రెప్పలా చూసుకుంటూ 3,000కు పైగా కిలోమీటర్లు దగ్గరుండి ఒక సైన్యాధ్యక్షుడిలాగా ముందుండి నడిపించిన వ్యక్తి మన రఘునాయుడు గారు. ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, నిజాయితీ ఉన్న వ్యక్తి, సమాజం పట్ల అవగాహనతో చిత్తశుద్ధితో మంచి చేయాలి సొసైటీకి అని భావించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. దాదాపు ఒక 100కు పైగా కేసులు మన రఘునాయుడు గారి మీద ఆ రోజు ప్రభుత్వం పెట్టింది. అయినా లెక్క చేయలేదు. ధైర్యంగా ముందున్నాడు, కొట్లాడాడు. ఒక రక్షక కవచంలాగా ఉండి లోకేష్ బాబుని కంటికి రెప్పలా చూసుకుంటూ ముందు నడిపించాడు. ఎంతో మంది, లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి దగ్గరుండి కరచాలనం చేయించగలిగాడు. పార్టీ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ఒక మంచి సముచిత స్థానం ఇవ్వాలి, వారి వయసుకి తగ్గ పదవి ఇచ్చి వారు ఇంకా పెద్ద ఎత్తున వారి యొక్క శక్తి సామర్థ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా యువతకు కూడా ఆ సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో లోకేష్ బాబు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క ప్రోత్సాహంతో వారికి యొక్క శాప్ చైర్మన్ పదవిని చేపట్టారు. దాదాపు నాకు తెలిసి ఈ యొక్క అంతకుముందు మన పార్టీకి చెందిన పేరు మన పిఆర్ మోహన్ గారు ఉండేవారు. చాలా అతి పిన్న వయసులోనే ఆ శాప్ చైర్మన్ పదవిని అధిరోహించడమే కాకుండా దానిని పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు వారు చైర్మన్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టడమే కాకుండా ప్రభుత్వం ఈరోజు యోగా ద్వారా ఒక మానసిక ప్రశాంతత, శరీరానికి, మనసుకి, ప్రకృతికి, మైండ్ కి ఒక అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. క్రీడల ద్వారా మానసిక, శారీరక దారుఢ్యాన్ని పెంచుకుంటూ మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆశయం. ఇలాగా మంచి ఆశయాల చుట్టూ ఒక
పకడ్బందీ ప్రణాళికతో వ్యూహంతో మన ప్రభుత్వం పనిచేస్తా ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలన్నీ కూడా ప్రజలకు యూటిలైజేషన్ లోకి వస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఇట్లాంటి మొదలు పెట్టినప్పుడు వీటి యొక్క పరిపూర్ణమైన యూటిలైజేషన్ జరగాలి అంటే ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ భాగస్వామ్యం అవసరం అన్నమాట. ఇక్కడికి వచ్చే ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. పర్చూరు చుట్టుపక్కల గ్రామాలకి ఇది చాలా ఉపయోగం ఉంటుంది. మీరు మీ పిల్లలు లేకపోతే ఈ పాఠశాలలో చదువుకునే పిల్లలు విద్యార్థులు వీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఉపయోగించుకోవచ్చు. అలాగే దీని మెయింటెనెన్స్ కూడా మీరే స్వతంత్రంగా ఒకరి మీద ఆధారపడకుండా నిత్యం ప్రభుత్వం పట్ల ఎదురుచూపులు లేకుండా దీని యొక్క మెయింటెనెన్స్ కూడా మనమే ఒక కమిటీ వేసుకొని 10 రూపాయలు మనమే ఇక్కడ యూటిలైజ్ చేసుకునే వాళ్ళందరూ కూడా యూజర్ ఛార్జెస్ పే చేసుకొని ఒక పద్ధతి ప్రకారం దీన్ని నడుపుకోకపోతే ఇంత ఫెసిలిటీ కట్టి మరలా నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి నేను మన చైర్మన్ గారికి ఒకటే మాటిస్తా ఉన్నా మీ తరఫున, దీన్ని ఏ ఉద్దేశంతో సదుద్దేశంతో ఇంత కష్టకాలంలో డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో బడ్జెట్ లో కేటాయింపులు చేసి రవినాయుడు గారితో ఇంప్లిమెంట్ చేపిస్తా ఉన్నారు. దాన్ని పర్చూరు క్రీడా ప్రాంగణం పూర్తిగా చేసి చూపెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన చినగంజాం మండలం నుంచి వేలాది మంది క్రీడాకారులు, కబడ్డీ ప్లేయర్లు, మన ఉమేశ్వర గారి శిష్యులు చాలా మంది ఆ ప్రాంతం నుంచి తయారయ్యారు. ఇంకోలు గాని, మాటూరు గాని, మన ఎద్దనపూడి, పర్చూరు, కారంచేరు ఇట్లా చోట ఎంతో మంది దీని మీద ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇంకా మంచి క్రీడాకారులు తయారవుతారని చెప్పి వారిని మిగతా మండల హెడ్ క్వార్టర్ లో కూడా కారంచేడులో మనకు ఉంది కొంత ఫెసిలిటీ, పర్చూరులో ఉంది. మిగతా 4 మండలాల హెడ్ క్వార్టర్స్ లో మరి ఈ యొక్క టర్మ్ పీరియడ్ లో ఈ 4 మండలాల్లో కూడా ఈ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి వారిని మనందరి తరఫున ప్రత్యేకంగా కోరటం అయింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వారి యొక్క స్పందనకి గట్టిగా చప్పట్లు కొట్టి మనం వారిని మన కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి భావిస్తూ పాఠశాలల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ స్పోర్ట్స్ సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలి. దీనికి కూడా మనం ప్రతిపాదనలు ఈ యొక్క స్కూల్ వైజ్ తయారు చేసి గతంలో లోకేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మన చైర్మన్ గారికి కూడా వాటిని పంపించి వాటిని కూడా మనం సాధించే ప్రయత్నం ఒకటి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సోదరులు రవినాయుడు గారిని కోరుతా ఉన్నా. గౌరవ శాసన సభ్యులు సాంబన్న గారికి, పున్నయ్య చౌదరి గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, డైరెక్టర్ సంతోష్ గారికి, టీఎస్డీఓ గారికి, మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మల్లికార్జున్ గారికి, కోచెస్ కి, రెఫరీస్ కి, క్రీడాకారులకు, మీడియా వారికి, తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానమైన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఈరోజు ఇంత ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం, దానికి మీ అందరికీ ఒక విషయం తెలియాలి. ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నేను సాబ్ చైర్మన్ అయిన తర్వాత సామాన్యకు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉంది. నాకు కూడా ఆదర్శం సాంబన్న. ఎందుకంటే అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటున్న ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో సాంబశివరావు గారు ఉంటారు. ప్రజా ఎమ్మెల్యేగా గుర్తింపు పడిన వ్యక్తి సాంబశివరావు. మా అందరికీ యువతకు ఆదర్శప్రాయులు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఆయనకి ఏం కావాలో, నియోజకవర్గానికి ఏం కావాలో, నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిన వ్యక్తి, తదనుగుణంగా ముందుకెళ్తున్న శాసనసభ్యులు. నేను సాబ్ చైర్మన్ అయిన తర్వాత సామాన్య ఒకటే అడిగారు ఫోన్ చేసి, నా నియోజకవర్గానికి ఏం చేస్తున్నామని. నాకు ఇక్కడ ఆ రోజు 2018లో దీనికి ఫౌండేషన్ వేసాం,
అప్పుడే పూర్తి చేయాలని చెప్పి జెట్ స్పీడ్ తో కన్స్ట్రక్షన్ చేయించాం. అనుకున్న టయానికి ఎలక్షన్ కోడ్ తొందరగా రావడంతో ఇది పూర్తి కాలేకపోయింది. ఇక్కడ పిల్లలు చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి క్రీడా వైపు మొగ్గు చూపించాలనే తాపత్రయం తపన ఉంది. దురదృష్టవశాతం ఇది అర్ధాంతంగా ఆగిపోయింది. గత 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో దీన్ని పూర్తి చేయండి అని ఒక శాసనసభ్యుడిగా మొరపెట్టుకున్నా, అసెంబ్లీలో చెప్పినా దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్రీడాకారులకు, పట్టణ ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగంలో తీసుకొని రావాలని ఆ రోజు చెప్పడం జరిగింది. లెటర్ పంపిస్తున్నాను, నేను మనిషినిచ్చి పంపిస్తున్నాను, నేనే వచ్చినట్టు అనుకోని ఇది ఎట్టయినా చేసి పెట్టమ్మా అని చెప్పారు. మన మల్లికార్జున గారు వచ్చారు, ఎస్టిమేషన్ వేసుకొని వచ్చారు. నేను ఒకటైతే చెప్పా, అన్నా నీ నోట్తో నువ్వు ఎప్పుడైనా అడక్క ఒకటి అడుగుతావు, అడుగుపోయినా చేయకపోతే బాగుండదని చెప్పి నిజంగా ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీలో డబ్బు లేదు. అప్పుడే ఫస్ట్ లో వచ్చా. మొన్న ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్లు ఆమె రోజమ్మ ఆడుకొని వెళ్ళిపోయింది, జోబులు వేసుకొని మొత్తం దోచేశారు. మీ ఏరియాలో కూడా ఆడుదామా అని చెప్పి ఎక్కడ ఆడారో మీకు తెలుసా? ఎక్కడ ఏ గ్రౌండ్ లో ఆడారో, ఎవరు ఆడారో, పిల్లకాయలు ఆడారా, వైసీపీ వాళ్ళు ఆడారా, లేకపోతే ఆమె వచ్చి ఆడిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆడారో తెలుసు. కానీ 120 కోట్లు అయితే తినేశారు. ఆ 120 కోట్లకు అనుసంధానంగా ఇంకో 70 కోట్లు తిన్నారు. సీఎం కప్ అంట, జగన్ కప్ అంట, ఆ కప్ అంట, ఈ కప్ అంట అని చేతిలో చెప్పబెట్టి వెళ్లారు. ఇవన్నీ చేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ సామాన్య ఈ నియోజకవర్గానికి ఆయన చేయాలనుకున్న తాపత్రయంతో ఆ రోజు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మళ్లీ కూడా దీని ఇంకా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇది ఎంతతో కాదు, మల్టీపర్పస్ స్పోర్ట్స్ హబ్గా ఉండాలి. ఒక పక్క కబడ్డీ, ఒక పక్క ఖోఖో, ఒక పక్క వాలీబాల్, రోలర్ గేమ్స్ కూడా ఇక్కడ ఆడుకునే పరిస్థితి ఉండాలి. దాంతో పాటు ఏదైతే బ్యాడ్మింటన్ కోర్టు ఉందో దాని సరౌండింగ్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం వుడెన్ కోర్టు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే అన్న ప్రపోజల్ చేశారో మరొక 25 లక్షల రూపాయలకు సంబంధించి ప్రపోజల్స్ కూడా చెప్పడం జరిగింది. మొదటే అన్న ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి చేస్తాం. దాంతో పాటు ఈ నియోజకవర్గంలో ఇంకో 4 ప్రాంగణాలు అడిగారు. ఆ ప్రాంగణాలు కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ 4 సంవత్సరాల పీరియడ్ లో వాటిని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చేదానికి ల్యాండ్ అలాట్మెంట్ అవుతానే దానికి కూడా యుద్ధ ప్రాతిపదికన దాన్ని కూడా క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తాం. కానీ ఒకటైతే వాస్తవం చెప్తున్నాం, మీ గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు, మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు. బిడ్డలు గాని బాగా చదువుకొని క్రీడల్లో గాని రాణించగలిగితే ఇప్పుడు 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ పిల్లలకి, క్రీడాకారులకి రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అంటే మీ పిల్లలు గాని మెడలిస్ట్ అయితే సర్టిఫికెట్ గాని మీ పిల్లలకు వస్తే మీ పిల్లలకి నేరుగా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. మొన్న 5 సంవత్సరాలు పాలసీయే లేదు. గతంలో 2015లో చంద్రబాబు నాయుడు గారు ఏ పాలసీ తీసుకొని వచ్చారో అదే పాలసీతో 5 ఏళ్లు రన్ చేశారు. ఆయనకి క్రీడలు అంటే పబ్జీ క్రీడలు, ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోవడమో, బెట్టింగ్ ఆడుకోవడమో, గంజాయో, డ్రగ్స్ గత ప్రభుత్వం ఇది వాళ్ళ జోదం అంటే క్రీడలు అనుకున్నారు వాళ్ళు. కానీ క్రీడలు అంటే వాలీబాల్ గాని, ఫుట్బాల్ గాని, బ్యాడ్మింటన్ గాని, అదేవిధంగా 58 ఒలింపిక్స్ క్రీడలు ఏదైతే ఉన్నాయో అవి క్రీడలు అనే విషయం వాళ్ళకి తెలియకపోయా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్ లో అయినా క్రీడలు డెవలప్ చేసింది అది చంద్రబాబు నాయుడు గారే. ప్రత్యక్ష సాక్షి పుల్లయ్య చౌదరి గారు, ఆయనకే తెలుసు. ఆ రోజు గచ్చిబౌలిలో మొన్ననే అందాల పోటీలు పెట్టారు. చూసారు ఆ స్టేడియాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు, రేవంత్ రెడ్డి ఈ స్టేడియం కట్టిందారా చంద్రబాబు నాయుడు గారు అని. ఇప్పుడు అదే తరహాలో దానికి మించి అమరావతిలో కూడా 2000 ఎకరాల్లో స్పోర్ట్స్ క్యాపిటల్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాబోతున్నారు.
మన పిల్లల్ని ఒలింపిక్స్ లో, అదేవిధంగా ఏషియన్ గేమ్స్ లో, నేషనల్ గేమ్స్ లో, ఖేలో ఇండియా గేమ్స్ లో ఏ గేమ్ జరిగినా ఆంధ్రప్రదేశ్ నుంచి మన బిడ్డల పార్టిసిపేషన్ ఉండాలి, మెడలిస్ట్ ఉండాలి, మన గౌరవం పెంచాలి, ఈ రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. తదనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అవడం నా అదృష్టం, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అదృష్టం. ఏది అడిగినా ఒక విద్యాశాఖ మంత్రి అంటే గతంలో చూశారు, చాలా మంది విద్యాశాఖ మంత్రులు చూశారు. 10th క్లాస్ ఎగ్జామ్ పెట్టేశాం, మా పని అయిపోయింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టేశాం, మా అయిపోయింది. ఎంసెట్ పెట్టేశాం, మా పని అయిపోయింది. హ్యాపీ, విద్యాశాఖ మంత్రిగా మేము సక్సెస్ అనుకున్నారు. కానీ నారా లోకేష్ గారు కరికులం ని రివ్యాంప్ చేయడంతో పాటు పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేన్నైనా తట్టుకునే శక్తి, సామర్థ్యం మన బిడ్డలకు ఉండాలని చెప్పి ఆలోచించి ఏ విధంగా ఉండాలన్నప్పుడు వాళ్ళు గాని క్రీడల్లో గాని బాగా రాణిస్తే, వ్యాయామం చేయగలిగితే, యోగా చేయగలిగితే, స్పోర్ట్స్ లో గాని రాణించగలిగితే, గెలుపోటముల్ని అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మన బిడ్డలు ఎటువంటి సమస్య వచ్చినా తట్టుకునే శక్తి, సామర్థ్యం మన బిడ్డలకు వస్తుంది. తదనుగుణంగా స్కూల్ లెవెల్ నుంచి క్రీడల్ని ప్రోత్సహించాలి. అదర్ యాక్టివిటీస్ లైక్ వాళ్ళ మైండ్ డైవర్ట్ కాకూడదు, గంజాయికి, డ్రగ్స్ కు బానిసలు అవ్వకూడదు, మద్యానికి బానిసలు అవ్వకూడదు, అనుకున్న స్థాయికి వాళ్ళు వెళ్ళాలి, రాణించాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్ నుంచే గేమ్స్ కూడా పెట్టాలని చెప్పి తదనుగుణంగా ఈ అకాడమిక్ ఇయర్ నాటి నుంచి ప్రతి స్కూల్ కి 30,000 రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, గ్రౌండ్లు కూడా ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చిన, ఏర్పాటు చేయాలని చెప్పి జీవో ఇచ్చిన ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు. ఈరోజు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఎంత తిరిగాడు రోడ్ల మీద. పొగాకు రైతులు కూడా వచ్చాడు, పేరుకు పొగాకు రైతులు కానీ గంజాయి గోలతో పట్టుకొని వచ్చారు. ఇక్కడంతా ఉన్నదంతా నష్టం చేసిపోయారు. వాళ్ళతో ఉన్న యువకులు చూడండి, వాళ్ళ యాటిట్యూడ్ చూడండి, వాళ్ళ విధానాలు చూడండి, వాళ్ళ పద్ధతులు చూడండి. నరికేస్తాం, పట్టేస్తాం, లేపేస్తాం, తొక్కేస్తాం. ఏం ఆలోచిస్తుంటే మన బిడ్డలు బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సొంత డబ్బులతో జిమ్ పెట్టారు. ఎక్కడున్న జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడు? గంజాయిని ప్రోత్సహించారు. ఇలాంటి క్రీడా వికాస కేంద్రాలను ఆపేశారు. 98%, 80%, 70% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటే క్రీడాకారులు బాగా రాణించే పరిస్థితి ఉంటుంది. పిల్లలు అక్కడ ట్రైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అలసిపోయి బాగా మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండి వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాస్తారు. ఎలాంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. నిజంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున గౌరవ శాసనసభ్యులకు, సామాన్యులకు ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది నాయకులు చూసాం, యువత అంటే వాళ్ళ దృష్టిలో బైక్ ర్యాలీలు చేయించుకోవడం, హడావిడి చేయించుకోవడం, ఇంకోటి చేయించుకోవడం. కానీ యువత అంటే ఒక క్రమశిక్షణ, యువత అంటే ఒక పద్ధతిగా ఉండాలి, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా వ్యాయామం చేయాలి, ఎటువంటి వాటికి బానిసలు అవ్వకూడదని చెప్పి సొంత నిధులతో నేను చూసా, మొన్న పోయి చూసా ఈ మధ్య బ్రహ్మాండంగా. ఈ రోజు ఏదైతే లక్షల్లో ఖర్చు పెట్టి జిమ్ సెంటర్స్ ఏ విధంగా ఉన్నాయో దానికి మించిన ఎక్విప్మెంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇంతకు ముందు కూడా చెప్తా, ఇక్కడ కూడా జిమ్ పెట్టాలి, ఇంకా 5-6 గేమ్స్ ఇక్కడ పెట్టాలి. నా నియోజకవర్గంలో పిల్లలు బాగున్నారు, బాగా రాణిస్తున్నారు, ఇవి చేయాలి, అవి చేయాలని చెప్పి తాపత్రయపడుతున్న ఎమ్మెల్యేలను చూసి నేర్చుకోమని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా స్పోర్ట్స్ అథారిటీ గాని, ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని క్రీడాకారులకు అండగా ఉంటుంది. అదేవిధంగా మొన్ననే 471 పోస్టులు నారా లోకేష్ గారు డిఎస్సి ప్రకటనలో స్పోర్ట్స్ మెన్స్ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. మీ సహకారం కావాలి, మీ మద్దతు కావాలి. ఇలాంటి శాసనసభ్యులు శాశ్వతంగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉండి మంత్రి స్థాయికి వరకు వెళ్ళాలి. దానికి మీ ఆశీస్సులు ఉండాలి. అలాంటి నాయకత్వాన్ని మీరు సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ జై జన్మభూమి, జై చంద్రబాబు గారు.